వర్డ్ ఫీచర్ రూల్స్ ఫర్ కాలిక్యులేటింగ్ లాంబ్డా మ్యాక్సిమం ఫర్ కాంజుగేటెడ్ డైన్స్. ఇక్కడ ఏం చేస్తామంటే మనము వుడ్వర్డ్ ఫిజర్ రూల్స్ని యూజ్ చేసుకొని లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట కాంజుగేటెడ్ డైన్స్లో. ఇప్పుడు లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా శాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఆ శాంపుల్లోకి రేడియేషన్ పాస్ చేసినప్పుడు ఆ శాంపుల్ ఎంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుందో దాన్నే మనం లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ అని అంటామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం కాలిక్యులేషన్స్కి వెళ్ళే ముందు కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ రూల్స్ ఏంటనేవి నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం అయితే మాత్రం డెఫినేషన్స్ అనేవి కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం పేరెంట్ డైన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాము. పేరెంట్ డైన్ యొక్క స్ట్రక్చర్ ఇది డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఈ స్ట్రక్చర్ని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్గా కాలిక్యులేషన్స్ చేసినప్పుడు యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్స్ వచ్చేటప్పటికి అసైక్లిక్ డైన్. అసైక్లిక్ డైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కాంపౌండ్ తీసుకున్నప్పుడు రింగ్లో ఒక డబుల్ బాండ్ ఉండి రింగ్ బయట ఒక డబుల్ బాండ్ ఉంటే దాన్ని మనం అసైక్లిక్ డైన్ అని అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఈ రింగ్లో ఒక డబుల్ బాండ్ ఉంది, రింగ్ బయట ఒక డబుల్ బాండ్ ఉంది. దీన్నే మనం అసైక్లిక్ డైన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ హోమో యాన్యులర్ డైన్. హోమో యాన్యులర్ డైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకే రింగ్లో 2 డబుల్ బాండ్స్ కూడా ఉంటాయి కనుక దాన్ని హోమో యాన్యులర్ డైన్ అంటాం. ఇక్కడ చూడండి, ఒకే రింగ్లో ఇదొక డబుల్ బాండ్, ఇదొక డబుల్ బాండ్ అనేది ప్రెజెంట్ అయినాయి కాబట్టి దీన్ని మనం హోమో యాన్యులర్ డైన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ హెట్రో యాన్యులర్ డైన్. హెట్రో యాన్యులర్ డైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక డబుల్ బాండ్ ఒక రింగ్లో ఉండి ఇంకో డబుల్ బాండ్ ఇంకో రింగ్లో ఉంటాయి కనుక ప్రెజెంట్ అయి ఉంటాయి కనుక దాన్ని మనం హెట్రో యాన్యులర్ డైన్ అంటాం. ఇక్కడ చూడండి, ఈ రింగ్లో ఒక డబుల్ బాండ్ ఉంది, ఈ రింగ్లో ఇంకో డబుల్ బాండ్ ఉంది. దీన్నే మనం హెట్రో యాన్యులర్ డైన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఎక్స్టెండింగ్ కాంజుగేషన్. ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు పేరెంట్ డైన్, ఇందాక మనం మీకు పేరెంట్ డైన్కి స్ట్రక్చర్ చూపించాను కదా, ఈ పేరెంట్ డైన్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ పేరెంట్ డైన్ యొక్క స్ట్రక్చర్ కంటే ఇంకా ఎక్స్ట్రాగా కాంజుగేషన్ అనేది ఉంటాయి కనుక దాన్ని మనం ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ అంటాం. ఇలా చూడండి, ఫర్ సపోజ్ ఇది పేరెంట్ డైన్ కదా, ఈ పేరెంట్ డైన్కి ఇలా ఒక సింగిల్ బాండ్ ఉండి ఇంకా డబుల్ బాండ్ ఉంటాయి కనుక దాన్ని ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ అంట అనమాట. ఈ ఎగ్జాంపుల్కి రండి, దీంట్లో మనం పేరెంట్ డైన్ చూద్దాము. ఇది ఒక డబుల్ బాండ్, ఇక్కడ నుంచి చూసుకుంటే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఇది పేరెంట్ డైన్, ఇక్కడతో ఎండ్ అవుతుంది. మనం పేరెంట్ డైన్ యొక్క స్ట్రక్చర్ ఇట్ సైడ్ నుంచి అయినా చూసుకోవచ్చు, లేదా ఇట్ సైడ్ నుంచి అయినా చూసుకోవచ్చు. ఎలా చూసుకున్నా పర్వాలేదు. నేను ఇట్ సైడ్ నుంచి చూసుకుంటున్నాను. చూడండి, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఇక్కడతో పేరెంట్ డైన్ అని అయిపోయింది. ఇక్కడితో కాంజుగేషన్ అనేది ఆగలేదు, ఇంకా కంటిన్యూ అయింది, అంటే ఎక్స్టెండ్ అయింది కాంజుగేషన్ అనేది. చూడండి, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఇలా కాంజుగేషన్ అనేది పేరెంట్ డైన్ కంటే ఎక్స్టెండ్ అయి ఉంటే కనుక దీన్ని మనం ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ అని అంటాం అనమాట. చూడండి, ఇక్కడ పేరెంట్ డైన్ ఇక్కడితో అయిపోయింది, ఇంకా కాంజుగేషన్ అనేది ఎక్స్టెండ్ అయింది. దీన్నే మనం ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేటప్పటికి రింగ్ విత్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్. రింగ్ విత్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అంటే, ఇప్పుడు ఒక రింగ్ తీసుకున్నప్పుడు ఒక రింగ్కి బయట ఏదైనా డబుల్ బాండ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని మనం ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అని అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఓ రింగ్. ఈ రింగ్ని నేను కన్సిడర్ చేసుకుంటే ఇది ఏ అనుకున్నాను నేను. ఈ రింగ్ని నేను ఏ అనుకున్నాను. ఈ ఏ రింగ్కి బయట ఏదైనా డబుల్ బాండ్ ఉందా అంటే ఇది చూడండి, ఇక్కడ ఏ రింగ్కి బయట ఒక డబుల్ బాండ్ అనేది ప్రెజెంట్ అయి ఉంది. ఏ రింగ్కి అటాచ్ అయ్యి బయటికి ప్రొజెక్ట్ అయి ఉంది. ఏ రింగ్ నుంచి చూసుకుంటే కనుక దీన్నే మనం ఏమంటామంటే, ఈ బాండ్ మనం ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అంటాం. ఫస్ట్ ఏ రింగ్ చూసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ బి రింగ్కి వెళ్ళండి. ఈ బి రింగ్ని బట్టి చూసుకుంటే ఏదైనా ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ ఉందా లేదో చూసుకోండి. ఫస్ట్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ ఉందో లేదో చూసుకోండి. బీ రింగ్ చూసుకుంటే ఫస్ట్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ ఉందో లేదో చూసుకోండి. బీ రింగ్ నుంచి చూసుకోండి. బీ రింగ్ నుంచి చూస్తే చూడండి, ఏదైనా అటాచ్ అయిందా దీనికి, ఈ కార్బన్కి అటాచ్ అయ్యి బయటికి ప్రొజెక్ట్ అయి ఉందా. చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, కానీ దీన్ని మనం ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అన్నాం. ఎందుకంటే ఈ కార్బన్ అంటే ఈ రింగ్ యొక్క కార్బన్కి అటాచ్ అయ్యి డబుల్ బాండ్ లేదు. ఇక్కడ ఉందనుకో ఖచ్చితంగా ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అవుతుంది. ఇటు సైడ్ దీన్ని అటాచ్ చేసి ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉన్న ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అవుతుంది. కాబట్టి దీనికి బీ రింగ్కి
ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ లేదు. ఏ రింగ్కి మాత్రం ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ ఉంది. దీన్నే మనం ఏమంటామంటే రింగ్ విత్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అంటాం. మనము కాంపౌండ్కి కాలిక్యులేషన్స్ అనేవి చేసినప్పుడు ఈ రింగ్ నుంచి చూసుకోవాలి. ఫస్ట్ ఈ రింగ్ నుంచి చూసుకోవాలి ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ ఏమైనా ఉందో లేదో. తర్వాత ఈ బీ రింగ్ కన్సిడర్ చేయాలి. ఈ బీ రింగ్కి ఏదైనా ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ ఉందా లేదా అన్నది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎండోసైక్లిక్ డబుల్ బాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు రింగ్ లోపల డబుల్ బాండ్ అనేది ప్రజెంటే ఉంటే దాన్ని మనం ఎండోసైక్లిక్ డబుల్ బాండ్ అని అంటాం అనమాట. ఇక్కడ చూడండి కాంపౌండ్లో, ఇక్కడ ఈ కాంపౌండ్లో ఒక రింగ్లో మాత్రం ఒక డబుల్ బాండ్ ఉంది, అంటే లోపల ఒక డబుల్ బాండ్ ఉంది. దీన్నే మనం ఎండోసైక్లిక్ డబుల్ బాండ్ అని అంటాం అనమాట. అలాగే ఇంకో రింగ్లో చూస్తే 2 ఎండోసైక్లిక్ డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఇదొకటి. దీన్నే మనం ఏమంటామంటే ఎండోసైక్లిక్ డబుల్ బాండ్ అని అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రింగ్ రెసిడ్యూ ఆల్కైల్ గ్రూప్. రింగ్ రెసిడ్యూ అంటే ఏంటి? ఆల్కైల్ గ్రూప్. అలాగే ఇప్పుడు రింగ్ రెసిడ్యూ అంటే ఏంటంటే పేరెంట్ డైన్ గుర్తుపెట్టుకోమన్నాను కదా. ఇలా చూడండి, ఇది డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇది ఒక పేరెంట్ డైన్. ఇంకా కాంజుగేషన్ అనేది దీంట్లో ఎక్స్ట్రాక్ట్ అయి ఉంది. సో ఓకే, నెక్స్ట్ మరి చూడండి, ఇది డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇది కూడా పేరెంట్ డైన్ ఇక్కడ నుంచి చూసుకుంటే. సో ఇప్పుడు కూడా పేరెంట్ డైన్కి ఎక్స్ట్రాగా ఏదైనా రింగ్ని ఫామ్ చేస్తే కనుక చూడండి, ఎక్స్ట్రాగా ఉంది ఒక బాండ్. ఈ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇంకా ఈ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్కి ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని మనం ఏమంటామంటే రింగ్ రెసిడ్యూ అని అంటాం అన్నమాట. రింగ్ రెసిడ్యూని మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం, ఆర్ఆర్ రింగ్ రెసిడ్యూ. అలాగే ఈ పేరెంట్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇదొక రింగ్ రెసిడ్యూ. దీన్నే మనం రింగ్ రెసిడ్యూ అని అంటాం. పేరెంట్ అయినకంట ఎక్స్ట్రాగా సబ్స్ట్రేట్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని మనం రింగ్ రెసిడ్యూ అని అంటాం అనమాట. సబ్స్ట్రేట్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కానీ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, సింగిల్ బాండ్ వచ్చింది, డబుల్ బాండ్, ఇది పేరెంట్ డైన్కి ఇంకా కాంజుగేషన్ ఉంది కాబట్టి ఇవి రింగ్ రెసిడ్యూస్ అవ్వవు. కాంజుగేషన్ లేకుండా ఎక్స్ట్రాగా ఇలాగ సింగిల్ బాండ్ ఉన్నప్పుడు ఈ పేరెంట్ డైన్ కన్నా ఎక్స్ట్రాగా సబ్స్ట్రేట్స్ అనేవి ఉన్నప్పుడు వీటిని మనం రింగ్ రెసిడ్యూస్ అని అంటాం అనమాట. దీని యొక్క వాల్యూ వచ్చేటప్పటికి 5 నానోమీటర్స్ ఉంటుంది. అవి మనం తర్వాత చూద్దాము. రింగ్ రెసిడ్యూ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు అలాగే ఆల్కైల్ గ్రూప్స్ మీకు తెలిసినవి. ఆల్కైల్ గ్రూప్స్ అంటే ఏంటి? CH3 ఈ గ్రూప్స్ ఏమైనా ఉంటే దానికి మనం 5 నానోమీటర్స్ ఇస్తాము. ఇక్కడ చూడండి, ఇదొక ఆల్కైల్ గ్రూప్, మొత్తం 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్యూజ్డ్ రింగ్ అంటే ఇప్పుడు ఈ కాంపౌండ్ చూస్తే ఇదొక రింగ్, ఈ రింగ్కి మధ్యలో ఒక డబుల్ బాండ్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి. మీరు కాలిక్యులేషన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఈ ఫ్యూజ్డ్ రింగ్ గురించి చెప్తున్నాను. ఫర్ సపోజ్ మీరు ఏమనుకుంటారంటే ఇదేమో ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ ఏమో అని అనుకుంటారు. ఇది ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అన్నది అవ్వదు. ఎందుకంటే ఇదొక C కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, 2 కార్బన్స్ అనేవి ఉన్నాయి. ఈ 2 కార్బన్స్కి మధ్యలో డబుల్ బాండ్ అనేది వచ్చింది. అంటే ఈ కార్బన్ దీనికి సంబంధించిందే, బి రింగ్కి సంబంధించిందే, అలాగే ఏ రింగ్ కూడా సంబంధించిందే. కాబట్టి ఈ 2 కార్బన్స్ కూడా ఈ రెండింటికి సంబంధించినవే కాబట్టి ఇది ఎక్సోసైక్లిక్ బాండ్ కింద కన్సిడర్ చేయము. ఓకేనా. నెక్స్ట్ ఇవి డెఫినేషన్స్ అయిపోయినాయి కదా. ఇవి వచ్చేటప్పటికి డెఫినేషన్స్ అనమాట. ఇవి డెఫినేషన్స్, ఇవి బాగా రావాలి. ఇవి బాగా వచ్చిన తర్వాత